భగవంతుడికి నువ్వు కౌన్సిలర్వి కాదు, భగవంతుడికి నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, భగవంతుడికి నువ్వు ఒక సీఎమే కాదు. ఆయన్నే ప్రైమ్ మినిస్టర్, ఆయన్నే సీఎం. ఆయన లేకపోతే నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పక్కకు పోను అని చెప్పేసేసాను. ఆయన ఇంకేం చేశాడు, ఇంకో ముగ్గురు కౌన్సిలర్లను ఆయన తీసుకొని వచ్చాడు. సుమారు నాకు ఇది ఒక 40 నిమిషాలు జరిగిన వాదన ఆ నలుగురితో. నేనైనా వాళ్ళని లోపలికి పంపించలేదు, అడుగు కూడా పెట్టని వాళ్ళ నేను లోపల. తర్వాత ఈ దేవాలయం కట్టించిన వ్యక్తి వస్తే ఆయన ఏం చేశాడు, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా అయితే మేము గుడికి రాము, ఏంటిది ఆయన ఇట్లా ఇట్లా అని చెప్పేసేసి అని అన్నాడు. అంటే ఆయన నేను పిలిచిండు, ఏంటండి ఎందుకు పంపించట్లేదు, గుడి కట్టించింది నేను, నువ్వు పంపి. అర్చకుడికే గుళ్ళో వాల్యూ లేదు తల్లి, నీకు హిందూ ధర్మం మీద ఏం వాల్యూ ఉంది? హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఆ బ్రాహ్మణుడికే వాల్యూ లేదు అక్కడ. నేను పంపియా, నువ్వు కట్టించిన వాడివైతేంది, భగవంతునికైనా మీకైనా మధ్యలో ఉండి వారధిగా ఉండే వ్యక్తులం మేము, నువ్వేం చేసుకుంటావు అది చేసుకోపో అని చెప్పి. అది మాట్లాడిన వెంటనే స్వామివారి కళ్యాణం మీద శివపార్వతుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఉన్నాయి కదా చేసేది, నేను ఫైన్ షర్ట్ మీద అట్లనే కూర్చుంటే నువ్వు ఎందుకు చేయవో నేను చూస్తా అని అన్నాడు. ఆయన పక్కకి జరిపిన, వాళ్ళ అల్లుడు కూతురుతో కూర్చోబెట్టిన, వివాహం చేపించేసిన, ఉదయం వరకు స్వామివారి క్రతువులన్నిటిని కూడా యథావిధిగా ఆచరింపజేసేసి ఇంటికి వెళ్ళిపోయినా అంటే తిరిగి మళ్ళీ నేను ఆ గుళ్ళో అడుగు పెట్టలే, వాడిచ్చిన జీతాన్ని కూడా నేను ముట్టుకోలేదు.